సో అట్లాగా ఐఎమ్ వెరీ ఫార్చునేట్. మ్యాక్సిమం చేసినవి కూడా మంచి సక్సెస్ అయినాయి. సో మీకు బాగా ఫుల్ సాటిస్ఫైగా అనిపించిన మూవీస్ ఏంటి? ఫస్ట్ నాకు 'రాజా ది గ్రేట్'. 'రాజా ది గ్రేట్'లో విలన్ బ్రదర్. నేను ఉండేది తక్కువ టైమే. బట్ ఆ ఇంపాక్ట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటుంది. అంటే చెప్పాలంటే ఎవరైనా సరే మీ కారణం వల్లే అది మొత్తం సినిమా అంతా నీ వల్ల జరిగింది కదా అని అంటారు తర్వాత చూసిన వాళ్ళు. ఇప్పటికీ జనాలు గుర్తుపెట్టుకుంటారు, రాజా ది గ్రేట్లో మీరు చేస్తారు కదా. సో రాజా ది గ్రేట్ చాలా తక్కువ డేస్, 6-7 days మేము హార్డ్లీ చేశాను. బట్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అనిల్ రావుపూడి గారితో ఆయన ఆన్ సెట్ చాలా జోక్స్ చెప్తుంటారు, బాగా మాట్లాడుతుంటారు. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నాకు శివ నిర్వాణ గారితో నిన్ను కోరిలో ఒక ఫైట్ చేశాను. చాలా అసలు 2 daysలో చేసాం దాన్ని. ఓకే. కట్ చేస్తే ఒక జెమినీలో బెస్ట్ ఫైట్స్ అని వేస్తాడు, దానిలో అది వేశారు. సరే ఓకే, నేను షాక్ అయిపోయా. ప్లస్ అది ఎందుకో కార్తిక్ ఘట్టంనేని గారు కెమెరా వర్క్ అవ్వచ్చు, శివ నిర్వాణ గారు అప్పుడు నాకు జస్ట్ ఇలా చేద్దాం అని థాట్స్, నాని గారి సపోర్ట్ చాలా బాగా వచ్చింది. ఐ ఫీల్ భలే ఉంది అని ఎప్పుడు చూసుకున్నా సరే బాగుంది అనిపిస్తుంది. సో కొంచెం టీజింగ్ ఉంటుంది మేడంని, బట్ దట్స్ బాగుంటుంది, చాలా సటిల్గా చాలా బాగుంటుంది. అండ్ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ గారితో చేసింది అరవింద్ సమేతలో ఏట సిక్కినాదిరా ఓబా, అది ఎంత వెళ్ళిపోయిందని, అది స్పెషల్ టీజర్లో ఆ డైలాగ్. సో ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. కానీ అది ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం నార్మల్గా లేదు. అప్పుడు మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్ ఫైట్ మాస్టర్స్ అన్నమాట. ఆ షూట్ మేము చేయడానికి నాకు హీరో గారికి మాత్రమే 1 day పట్టింది. ఓకే, ఏంటి హీరో గారితో ఇద్దరితోనే 1 day షూట్ చేస్తున్నాం మేము, చూసావా అని అంటున్నారు ఆయన. సో అది అంతే బాగా వచ్చింది ఆన్ స్క్రీన్ కూడా. చాలా మంది ఇప్పటికీ అరవింద్ సమేత చూసారు కదా, అంటే ఎన్టీఆర్ గారి రీచ్ ఇంటూ ద రూట్స్ చాలా ఉందండి. అంటే పల్లెటూర్లు లోపలికి ఆయన రీచ్ చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అరవింద్ సమేతని చాలా చిన్న రోల్ అది. ఈవెన్ దో అరవింద్ సమేతలు మీరు ఉన్నారు కదండి అంటారు. ఓ వెరీ నైస్, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏట చిక్కినాదిరావు బా అది నార్మల్గా అంటే మీరు అన్నట్టే ఆ టీజర్ లో బాగా ఎక్కింది, బాగా ఎక్కేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసేటప్పటికి అది ఇంకా ఎక్కింది. కరెక్ట్, దట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంతకు ఆ పాతాళ గృహలో అంటే ఆ బందీ ఖానాలో ఎన్ని రోజులు ఉన్నారు? బంద్ అన్నట్టు ఆ బిల్డింగ్ లో బంద్ అయిపోయారు. అది చేస్తున్నప్పుడు తెలియదండి నాకు. ఓపెనింగ్ సీక్వెన్స్ దాంతో ఓపెన్ చేశారు, ఎండింగ్ దాంతో ఎండ్ చేశారు. అసలు భలే అనిపించింది. అండ్ నన్ను సెంటర్గా పెట్టి ఒక షార్ట్ తీశారు సార్. మధ్యలో నుంచి ఒకసారి బందీ చేసిన తర్వాత గట్టిగా అరుస్తాం, ఏం చేయాలి అర్థం కాక. పక్కన అందరూ మా వాళ్ళంతా పక్కన నుంచి ఉంటారు. అవును, ఆ షార్ట్ క్లైమాక్స్ లో ఏమో వస్తుంది అనుకుంటా. ఎక్కడ ఇంటర్వ్యూ కథలోనే వస్తుంది. అంటే వాళ్ళు ఏమైపోయారు అన్నట్టుగా వస్తుంది. ఒక సింగిల్ టేక్ లో అయిపోయింది. అసలు నాకు స్క్రీన్ చాలా బాగా అనిపించింది. ఫెంటాస్టిక్ షాట్ అది కూడా. అసలు బాగా కనెక్ట్ అయ్యారు జనాలు. ఎట్లుంటది అది, ఇంపాక్ట్ అలాంటిది చాలా. దాని తర్వాత అంటే సో ఒక 4-5 years సార్ ఎన్టీఆర్ గారికి అనిపించలేదు కాబట్టి 4-5 years ఫ్యాన్స్ అందరూ అదే చూసుకుంటూ ఉన్నాం కాబట్టి అంత డీటెయిలింగ్ కూడా అందరికి బాగా ఎక్కింది. నైస్. ఇలా చాలా మంది యాక్టర్స్ ఇట్లా చేసుకుంటూ వచ్చారు. హైట్ బాగున్నారు, వెయిట్ బాగున్నారు, చూడ్డానికి బాగున్నారు. ఇలా మీ దగ్గరికి వచ్చి హీరోగా చేయొచ్చు కదా అని చెప్పేసి అని అంటూ ఉన్న టైంలో కూడా ధర్మపురి ఒకటి చేశారు. ఏమైంది ధర్మపురి తర్వాత? అంటే ఐ వాంట్ డూ బెస్ట్ స్క్రిప్ట్స్తో రావాలని ఉంది యాక్చువల్లీ. వస్తే అంటే నేను ఎప్పుడు హీరోగా చేయాలి, విలన్గా చేయాలి ఎప్పుడు ఆలోచించాను. అంటే బేసిక్ నా మైండ్ సెట్ అలా ఉండదు. యాక్టింగ్ వైజ్ ఎక్కువ డెవలప్మెంట్ చేసుకున్న ట్రై చేస్తుంటా. ఐ వర్క్ ఆన్ మై యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్ ఆర్ ఫైట్స్ అన్ని ఎక్కువ వర్క్ చేస్తుంటా. బట్ నేను హీరో చేయాలి నేను అని కూర్చుని హీరోగా చేద్దామని వెయిట్ చేయడం అట్లా చేయను ఎప్పుడు. ఓకే. సో ఇఫ్ సంథింగ్ వెరీ 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 ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వస్తే డెఫినెట్గా చేస్తాను. అది కామెడీ ఫిలిం అవ్వచ్చు, ఒక కమర్షియల్ అవ్వచ్చు, ఏదైనా సరే. అది ఆ బౌండరీస్ ఏం పెట్టుకోలేదు నేను ఎప్పుడు. జనాలు కూడా అడుగుతున్నారు ఒకసారి, అన్న హీరోగా చేస్తున్నారా. సో ఐఎమ్ సో ఫార్చునేట్ ఫర్ దర్ లవ్. బట్ ఏమో అండి, వెయిట్ చేయాలి. సో కమింగ్ టు ద ధర్మపురి మూవీ, అది ఒక రగ్గడ్ లవ్ స్టోరీ. ఆ టైంలో నిజంగా నేను మూవీ చూశాను కాబట్టి సో అందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి సో నా ఫ్రెండ్ అనమాట.
ఓకే. ఇట్లా ఇవన్నీ పాయింట్స్ అనేది కూడా చూసుకుంటే బాగుంది, అంతా బాగుంది. కానీ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ప్రమోషన్స్ కరెక్ట్గా చేయలేకపోవడమా, లేకపోతే పీపుల్కి రీచ్ అవుట్ అవ్వలేకపోయింది? అంటే శేఖర్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారండి మాకు. నల్లరేని కళ్ళదాన ఎంత వెళ్ళిపోయిందండి జనాల్లోకి. ఆల్మోస్ట్ 1,00,000 ఇన్ఫ్లుయెన్సర్స్ వితౌట్ మాది ఏం లేదు దానిలో. వాళ్ళంతా వాళ్ళు చేశారు సాంగ్ని అసలు విపరీతంగా వెళ్ళిపోయింది. మేడ్ బి ఇన్స్టాలో ఒక 100 మిలియన్ వ్యూస్ పైన వెళ్ళి ఉంటాయి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద అప్రాక్సిమేట్ Yeah. నెంబర్. సో అట్లా వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మేము రిలీజ్ చేసిన టైమ్ కేజీఎఫ్ తర్వాత వెంటనే నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసాం. బికాస్ మా తర్వాత ఆచార్య సినిమా ఉంది. సో 2 పెద్ద సినిమాల మధ్యలో చేయడం వల్ల మేము ఐఎమ్ ద న్యూ కమర్ యాజ్ అ హీరో కాబట్టి సో సమ్వేర్ అక్కడ అది వర్కౌట్ కాలేదు. అంటే మేమేమనుకున్నామంటే సింగిల్ వీక్, ఆ వీక్ ఎవరు రావట్లా. ఓకే. సో ఓకే మనకు సింగిల్ రిలీజ్ ఉంటుంది అని అనుకున్నాం. బట్ ఇంకోటి కొన్ని అనుకున్న ప్రమోషనల్ యాక్టివిటీస్ కొన్ని చేయలేకపోయాం. బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్ అవ్వచ్చు, చిన్న ఫిలిం లాస్ట్ మినిట్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ చిన్నవి మిస్టేక్స్ పడ్డాయి. నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకుంటాం. దేర్ ఆర్ పీపుల్ అండి. మేము 1 వీక్ కరెక్ట్గా ఉంది థియేటర్స్లో. అంటే సరే 5 times చూసాం ధర్మపురి అన్నారు. విజయవాడలో ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే సో సార్ ధర్మపురి సినిమా చాలా బాగుంటుంది ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు. అంటే చూశారు అంటే మన అబ్జర్వ్ చేశారు. ఓకే దే కెన్ టేక్ మీ యాజ్ ఏ హీరో ఆల్సో అనిపించింది. సో హ్యాపీ. కొంతమంది నిజంగా లవ్ చూపిస్తుంటే మనం ఏదో మనం పని చేసుకుని నాకు ప్యాషనేట్ నేను సినిమాలు చేస్తున్నాను. సో బట్ వాళ్ళ వర్క్ నుంచి బయటకు వచ్చి మన అంటే ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వచ్చి బాగుందండి, ఐ లవ్డ్ ఇట్. ఆ సాంగ్ గురించి అయితే ఎంతమంది సార్ బాగా మీరు అన్నట్టు బాగా రీచ్ అయిపోయినారు. మా వాళ్ళు రోజు మీ సాంగ్ వింటాము, రోజు మా ఇంట్లో మీ సాంగ్ నడుస్తుంది అంటే ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఆఫ్టర్ ధర్మపురి అంటే ఒక మూవీ హీరోగా చేసిన తర్వాత సో నెక్స్ట్ మూవీ కూడా ఇట్లా క్యారెక్టర్స్ అనేది కాకుండా హీరోగానే చేయాలని చాలామంది అనుకొని ఆ టైప్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ గగన్ గారి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎందుకు? ఎనీ రీజన్ బిహైండ్ దట్? లేదండి, నేను స్క్రిప్ట్స్ కూడా వింటున్నారు. చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి, 60-70 స్క్రిప్ట్స్ విన్నాను యాక్చువల్లీ నేను. కాకపోతే ఏమవుతుందంటే నేను ఏదో స్క్రిప్ట్ వినేసి కొత్త వాళ్ళతో వెళ్ళిపోవడం వల్ల మేబీ ది గెట్ లాసెస్. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ వస్తారు, సమయం 2 crores 3 crores పెడతామని, కొత్త డైరెక్టర్ వస్తున్నారు. సో నేను ఆల్మోస్ట్ ఇంకా అంత స్ట్రాంగ్గా నేను జనాల్లోకి తెలియలేదు ఇంకా. సో వీళ్ళతో చేయడం వల్ల ఫైనల్లీ వీ ఎండ్ అప్ విత్ లాసెస్ ఏమో, అంటే స్ట్రగుల్స్తో తప్ప అంటే మేము సినిమాని బాగా జనాల్లోకి తీసుకెళ్ళలేము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ లాస్ అయినా వీ కాంట్ టేక్ ఇట్. అందుకని నేనేంటంటే ఒక మేబీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కానీ లేదంటే ఒక ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే మనం ఏంటంటే మనం చేసిన వర్క్కి డెఫినెట్గా ఒక మంచి అవుట్పుట్ బయటకు రావచ్చు, అంటే ఒక మంచి హిట్తో బయటకు రావచ్చు. ఇంకోటి ఏంటంటే నేను విన్న స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాకు అంత టూ గుడ్ అనిపించలేదు. సో సంథింగ్ ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే మంచి స్క్రిప్ట్స్ వస్తే చేద్దామని. అట్ ది సేమ్ నేను హీరో చేసినా సరే ఇన్ ఫ్యూచర్ కూడా నేను డెఫినెట్గా విలన్గా చేస్తాను. ఎందుకంటే నేను చాలామంది హీరోస్ని చూసి వచ్చాను. మేము చిరంజీవి గారిని చూసి వచ్చాం, ప్రభాస్ గారు లేదా వాకింగ్ స్టైల్ ఆ మ్యాన్లీనెస్ని చూసి వచ్చాం, మహేష్ బాబు గారు అందరిని చూసి, అంటే ప్రతి చోట ఒక ఇన్స్పిరేషన్ నేను డ్రా చేసుకున్నాను. వీళ్ళందరితో వర్క్ చేయాలని ఉంటుంది నాకేదో నేను కన్ఫర్మ్ అయిపోయి ఏదో ఈ సినిమాలో ఒక హీరోగా చేద్దాము అది ఉండదు నాకు. సో నేను ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, అల్లు అర్జున్ గారితో చేసినప్పుడు అంటే అది ఒక పెద్ద డిక్షనరీ చాలా నేర్చుకున్నాను. నాకు చిరుత టైం నాకు బాగా గుర్తు. థియేటర్కి వెళ్ళి గోల చేసాం చిరుత ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ ద కాలేజ్. రామ్ చరణ్ గారితో మంచిగా చేయాలని ఉంటుంది. సో వీల్ మిస్ ఆల్ దీస్ థింగ్స్. సో చిరంజీవి గారితో చేసే ఆపర్చునిటీ రాలేదు, బాలకృష్ణ గారితో చేసే ఆపర్చునిటీ రాలేదు. సో వీళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే అంటే మన చింతలో ఎవరైతే చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చామో వాళ్ళతో యాక్ట్ చేయొచ్చు అండ్ చాలా నేర్చుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇఫ్ టైం కమ్స్ అండ్ నిజంగా జనాలు ఆదరిస్తే తప్పకుండా చేయొచ్చు ఇన్ ఫ్యూచర్.